నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో 15 లక్షల విలువ గల 130 మొబైల్ ఫోన్లు రికవరీ. సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్న ఎస్పీ రాజేష్ చంద్ర. ముస్లిం అమరవీరుల ఆత్మత్యాగాలకు గుర్తు మొహరం. జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఘనంగా పీర్ల పండుగ జరుపుకుంటున్న ప్రజలు. భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కామారెడ్డి పోలీసులు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. రెండు లారీలు ఢీకొని వ్యక్తి మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలన్నారు. ఫోన్లు రికవర్ చేయడంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా సుమారు 15 లక్షల విలువ గల 130 ఫోన్లను కామారెడ్డి పోలీసులు రికవరీ చేశారు. సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. మొబైల్ పోయినా చోరీ గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు. సిమ్ కార్డు బ్లాక్ చేసి అదే నంబర్పై కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల కోసం ఇన్స్పెక్టర్ అధికారి, ఒక ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా టీం అధికారులు 130 ఫోన్లు రికవర్ చేశారన్నారు. ఇప్పటి వరకు రికవర్ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఫోన్కు సంబంధించిన వివరాలు చూపించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు. మొబైల్ ఫోన్స్ పబ్లిక్ పోగొట్టుకున్నారు. వాటిని ఒక స్పెషల్ టీమ్, ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని స్వాధీనం చేసుకొని వాటన్నిటి కూడా ఇవాళ అన్బ్లాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 130 మొబైల్ ఫోన్స్ని వివిధ స్టేట్ల నుంచి కూడా దాన్ని తెప్పించుకొని ఈ లాస్ అయిన విక్టిమ్స్కి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 3270 మొబైల్ ఫోన్స్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా సిఆర్ పోర్టల్ని ఉపయోగించుకొని కూడా దాన్ని రికవరీ చేయడం జరిగింది. సో ఇంత ఎక్సలెంట్ వర్క్ చేసిన ఈ స్పెషల్ టీమ్కి, సిఆర్ టీమ్ కూడా నా తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం వీరుల స్మారకార్థం శోకతాప్త హృదయాలతో జరుపుకునే పీర్ల పండుగనే మొహరం. ఆత్మత్యాగాలను గుర్తుకు తెచ్చేది ఈ వేడుక. మొహరం మాసం ఆరంభం రోజునే ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక పోరాటమే మొహరం. ఉమ్మడి జిల్లాలో మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు భారీగా చేరుకొని చాబిడిల్లో పీర్లను దర్శించుకొని దట్టిలు సమర్పించారు. కొబ్బరి పేర్లు, పూలమాలతో అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రకాల వేషధారణలతో ప్రజలు హసీదులా అంటూ నృత్యాలు చేశారు. నిజ విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన ముహమ్మద్ ప్రవక్త మునిమన్మడు ఇమాం హుస్సేన్ స్మరిస్తూ మొహరం జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న భారీ పేలుడు పదార్థాలను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు పదార్థాలు కలిగి ఉన్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల నిల్వలు బయటపడడం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఓ ఇంటి నిర్మాణం కోసం బండరాళ్ల బ్లాస్టింగ్ కు ఈ సామగ్రిలు వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చిత్రరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పిఎంహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న చింతల శ్రీధర్ కు కేపీఆర్ కాలనీలో ఓ ప్లాట్ ఉంది. దాంట్లో ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించాడు. గుంటలు తీయగా వచ్చిన బండరాలను పేల్చివేసి తొలగించడానికి బొంత సంపోత్, లక్ష్మీనారాయణ రాజులతో 50,000కు ఒప్పందం చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ పద్ధతిలో సేకరించిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డన్ వైర్, బ్యాటరీలతో బండరాలను పేల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చుట్టుప్రక్కల వారు దీన్ని గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సీఐ నరహరి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరో చోట పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం బయటపడింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివార్లో గల ఓ వెంచర్లోని రేకుల షెడ్డులో 1564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, 16 బెండర్లు, బ్యాటరీ, ఒక చెక్ మీటర్, ఇతర సామగ్రిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకర్ స్వామి అనే వ్యక్తుల ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతానికి చింతల శ్రీధర్, సంపత్, లక్ష్మీనారాయణ రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ చిత్రరెడ్డి తెలిపారు. చాకచక్యంగా వివరించిన పోలీసులు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. బండలు వల్ల కూడా నేను సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జిలెటిన్ స్టిక్స్, కార్డెక్స్ వైర్ అండ్ డిటోనేటర్ అవి పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ 3 అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు 3 బ్లాస్ట్ చేస్తుంటే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అని అతనిది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జిలెటిన్ స్టిక్స్ అండ్ 41 డిటోనేటర్స్ అండ్ 4,800 మీటర్ కార్టెక్స్ వైర్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది. సో ఇదంతా మేము సీజ్ చేయడం జరిగింది. సో I congratulate my team, CI Nandhari, Sriram and మిగిలిన కానిస్టేబుల్స్. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అలా ఎవరు చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది. మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇట్లాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెట్టుకున్నా దే విల్ బి పనిష్డ్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని మోడల్ కళాశాల వసతి గృహంలో ఐరన్ మాత్రలు వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనానికి ముందు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. అయితే మాత్రలు వేసుకున్న కాసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివార్లో గల మోడల్ కళాశాల వసతి గృహంలో 8 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసతి గృహ ఏఎన్ఎం విద్యార్థులకు భోజనానికి ముందు ఐరన్ మాత్రలు వేసుకోమని ఇచ్చారని, మాత్రల వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్ప తెలిపారు. కాగా జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. పిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల టాబ్లెట్ పాయిజన్ అయింది.
ఇక్కడ దాదాపు 9 మంది పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయ్యారు ఇప్పటి వరకు. వారి స్థితిగతి మనం అడగడానికి వస్తే ఇక్కడ చూస్తే హాస్టల్లో మనం తినే ఫుడ్ కావచ్చు, అది అన్నం తినకుండా వచ్చి ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇక అధికారులు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏందనేది డాక్టర్ గారు వెలికితీసి ఆ సమస్య చెప్పే వరకు తెలియదు. కాబట్టి వెంటనే హాస్టల్లో వండి. నమస్తే. ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే వర్ణి మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే అంబయం శివార్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గల నిన్న రాత్రి 8:30కు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఎందుకంటే నిన్న వాళ్ళు ఫుడ్ తినకుండానే ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్కూల్లో ఏఎన్ఎం గారు ఇదే విధంగా గురి చేయడంతో ఇక్కడ 9 మంది విద్యార్థులు నైట్ నుండి రాత్రి 8 గంటల నుండి గ్లూకోజ్లు ఎక్కిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా హాస్టల్లో ఫుడ్ కూడా చూసుకున్నట్టయితే మరి అది అన్నం చూసుకున్నట్టయితే పలుకుగా ఉండడం, కర్రీసు జీరా రైస్లు చేయడం, మళ్ళీ టమాటా రైస్ చేయడం, ఇలాంటి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టడంతో వాంతింగ్స్ చేసుకోవడం జరుగుతాం. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమ ధ్యేయంగా MCPI పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని MCPI పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రణం సుధాకర్ మాట్లాడుతూ MCPI పార్టీ త్యాగాల పురాణుల మీద ఏర్పడ్డ పార్టీ అన్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని రాష్ట్రంలో, దేశంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుందన్నారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భూ సమస్యలు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేసిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే అనేక మంది ఆకర్షితులై పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. పనిచేసిన వాళ్ళు MCPI పార్టీలో కొత్తగా చేరారు. అలాగే యువకులు కూడా చేరారు. కొంతమంది మహిళలు కూడా వివిధ రంగాలకు చెందిన వాళ్ళు చేరారు. వాళ్ళు ఇదొకటి ఏంటంటే, ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రజలకు, ఆనాటి BRS ప్రభుత్వం కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు ఉచిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. తక్షణ దాంట్లో భాగంగా ప్రజలను ఒక విధానం మీద నడిపేయడానికి ఈరోజు కమ్యూనిస్టు పార్టీల వైపు రావడం జరుగుతుంది. వివిధ కమ్యూనిస్టు పార్టీలు కూడా పాలక వర్గాలు బలపరిచే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. పాలక వర్గాలు గద్దెలెక్కించి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మించే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొచ్చింది ఈరోజు MCPI పార్టీ ఏ పాలక వర్గాలకు తొత్తు కానీ పొత్తు కానీ లేదు.
ఏదైతే బూర్జా పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టు పార్టీ కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు, రైతులు, రైతాంగం పట్ల ఉండి నికష్టంగా పనిచేసే ఎంసీపీ పార్టీలో ఈరోజు చేరడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చాలా ప్రాంతాలలో ఎంసీపీ పార్టీని బలోపేతం చేసుకొని ఈ కామారెడ్డి జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లే పరిస్థితులు ముందుకు ఉన్నాయని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు చూస్తే కామారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొన్న ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇందిరామయ్యలు ఇస్తాను మోసం చేస్తుంది. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలకు ఈరోజు తలదాచుకోవడానికి పేదోళ్ళు ఇళ్ల కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నారు. గ్రామాల్లో పనులే, వ్యవసాయంకి సరైన ఆధారం లేక పట్టణాలకు వస్తున్న ప్రజలు ఉన్నారు. పట్టణాల్లో కిరాయిలు కట్టలేని ప్రజలు ఉన్నారు. మరి ఇళ్ల స్థలాల కోసం అలాగే ప్రభుత్వాలను ఇందిరామయ్యల ప్రభుత్వం చెప్పిన ఇందిరామయ్యలకు దరఖాస్తు పెట్టుకొని సంవత్సరాల తరబడి, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇందిరామయ్యలు ఇవ్వలేని పరిస్థితులు. ఇలాంటి పేదవాళ్లకు 2 లారీలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓంకార్ పార్టీగా గుర్తించారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వస్తున్న లారీ వెనుక నుంచి మరో లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి రామారెడ్డి సర్వీస్ రోడ్డు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నుండి సిద్దిపేట వెళ్లాల్సిన ఓ లారీ పొరపాటున రామారెడ్డి బైపాస్ బ్రిడ్జ్ నుంచి సర్వీస్ రోడ్లోకి దిగింది. వెంటనే ఈ దారి కాదని గుర్తించిన డ్రైవర్ తిరిగి బైపాస్ పైకి వెళ్లగా వెనుక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరొక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జు కాగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన 33 సంవత్సరాల ఓంకార్ పార్టీ, క్షతగాత్రులను మధ్యప్రదేశ్ కు చెందిన అఖిలేష్ మహేష్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డిని తెరావి ప్రతినిధులు శాల్వాతో సన్మానించి తమ రచనల పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా తెరావి జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ జిల్లా సాహిత్యానికి సంబంధించి పుస్తకాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా గ్రంథాలయంలో చోటు కల్పించాలని, కవుల రచనలను వివిధ గ్రంథాలయాలకు పంపించి ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా సాహిత్యాభివృద్ధికి కవుల రచనలకు ఎల్లవేళలా సహకరిస్తానని చైర్మన్ తెలిపారు. చాలా గ్రేట్ నెక్స్ట్లో వాళ్ళది కానీ వాళ్ళ ఫాదర్ కూడా వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. కామారెడ్డి జిల్లాలో 15 లక్షల విలువ గల 130 మొబైల్ ఫోన్లు రికవరీ. సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్న ఎస్పీ రాజేష్ చంద్ర. ముస్లిం అమరవీరుల ఆత్మత్యాగాలకు గుర్తు మొహరం. జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఘనంగా పీర్ల పండుగ జరుపుకుంటున్న ప్రజలు. భారీ పేరు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కామారెడ్డి పోలీసులు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. రెండు లారీలు ఢీకొని వ్యక్తి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ఎన్, ప్రతిక్షణం ప్రజాపక్షం.